హాయ్ అందరికీ వెల్కమ్ టు లీసా ఛానల్. కంగ్రాచ్యులేషన్స్, మనందరికీ ఇండియా గెలిచింది అండ్ హ్యాపీ సండే కూడా. సో చూడండి, మేము ఇక్కడ మా చెట్టుకి తోటకూర, పాలకూర అండ్ చాలా కాసినాయి పచ్చిమిర్చి కూడా. సో అన్నీ యూస్ చేసి మంచి ఒక యమ్మీ రెసిపీ చేయబోతున్నాము. ఇక్కడ చూడండి, దోసకాయ పువ్వు కనిపిస్తుందా? చాలా క్యూట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. మా అమ్మ ఇక్కడ తోటకూర తెంపేస్తుంది అండ్ మా దోసకాయ అయితే అసలు పువ్వు వస్తుంది కానీ రాలిపోతుందండి. తర్వాత కాయలు అయితే అస్సలు రావట్లేదు, పూలు అయితే ఎంత బాగున్నాయో అసలు. మీలో ఎవరైనా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మాకు కొంచెం సజెషన్స్ ఇవ్వండి కదా, దోసకాయలు మంచిగా రావడానికి. సో ఇక్కడ తోటకూర అయితే తెంపేసి మొత్తం కాడలతో అలగ్ చేస్తుంది మా అమ్మ, అంటే సపరేట్ చేస్తుంది. చూడండి, మా రోజెస్, మా చిన్న మినీ గార్డెన్ టూర్ అయితే చూపిస్తున్నాము. ప్లీజ్ బోర్ ఫీల్ అవ్వద్దు. ఇంతకు ముందు కూడా చాలాసార్లు చూపించాము, కానీ ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా అంటే చూస్తారేమోనని. ఇదిగోండి మా పచ్చిమిర్చి చెట్టు, ఫ్రెష్గా కాసినాయి పచ్చిమిర్చి. ఒక 10-15 కాయలేమో ఉంటాయిలేండి చెట్టుకి. డైలీ వీటితోనే సరిపోతుంది మాకు. మంచిగా ఇదిగోండి, ఇది పాలకూర మా చిన్న బాల్కనీలో వేసామన్నమాట. ఇలా ఫ్రెష్గా తెంపుకొని తింటే ఎంత హెల్తీగా, ఎంత బాగుంటుంది కదా. మీరు కూడా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా, మీరు కూడా ఇలాంటివి ఏమైనా పెంచుకుంటే మాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ చూడండి, తోటకూర, పాలకూర, నిమ్మకాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర అన్నీ మంచిగా కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు వంట చేసేద్దాము వెళ్ళి. ఇదొక రైస్ ఐటమ్, లంచ్ బాక్స్లోకి చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి తప్పకుండా. కడాయిలో నూనె వేసి షాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి మగ్గడానికి ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసామన్నమాట. అది మంచిగా కలర్ వచ్చే వరకు మిక్స్ చేసుకొని, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, ఇది మేము ఫ్రెష్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద. కొంచెం ఘాటుగా అట్లా ఉంటుంది అనమాట. సో అందుకే కొంచెమే వేసాము. అండ్ ఇది వచ్చేసి పసుపు 1 టీ స్పూన్ అలా వేసాము. చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ రెసిపీ అండి. మీరు తప్పకుండా ట్రై చేసి మాకు చెప్పండి ఎలా వస్తుందో. అండ్ ఇప్పుడు మన ఫ్రెష్గా తెంపిన ఆకులు ఉన్నాయి కదా, తోటకూర, పాలకూర, అవి వేసి ఒక 2 to 5 minutes అలా మగ్గించాలన్నమాట. లేత ఆకులే కాబట్టి తొందరగా మగ్గిపోతాయి, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. A few moments later. సో మన ఆకులన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడు ఉడికించిన అన్నం వేసుకుందాము. ఇది మార్నింగే చేసాం అన్నము. ఉడికించిన అన్నం మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకోండి, మీ ఇంట్లో వాళ్ళని బట్టి. మేమైతే ఇద్దరమే ఉన్నాము. సో ఇక్కడ ధనియాల పొడి వేసాము కొద్దిగా, అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకుంటున్నాము. టేస్టీగా ఉంటుందండి, చాలా హెల్తీగా. మీరు కావాలంటే ఇందులో గోంగూర కూడా వేసుకోవచ్చు, మేము వేయలేదు, ఓన్లీ 2 మాత్రమే వేసాము, తోటకూర, పాలకూర. మీకు నచ్చితే గోంగూర కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మొత్తం మిక్సింగ్ అయిపోయింది. సాల్ట్ అడ్జస్ట్ చేస్తున్నాము, కొంచెం ఉప్పు కాలేదు. సో పైనుంచి వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడ్డానికి ఇది లైట్ కలర్లో కనిపిస్తుంది కెమెరాలో, బట్ రియల్గా అయితే చాలా కలర్ఫుల్గా కనిపించింది మాకు. పైనుంచి కొద్దిగా నిమ్మరసం వేసుకొని దించేయడమే. ఇంకా మేము మొత్తం ఒక హోల్ నిమ్మకాయ వేసేసాము. చిన్నదే, పెద్దదేం కాదు, మరి ఎక్కువ పులుపు కూడా లేదనమాట. సో మంచిగా పైనుంచి మిక్స్ చేసుకోవాలి. ఇంకా గ్యాస్ కట్టేసామన్నమాట. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర, మా ఇంట్లో అయితే చాలా తింటాం కొత్తిమీర, సో మేము కొంచెం ఎక్కువనే వేసుకుంటాము. అయిపోయింది, ఇంకా సర్వ్ చేసేయడం మాత్రమే. మీకు ఈ రెసిపీ నచ్చితే మా ఛానల్కి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెనకాల ఉంది చూసారా మా గోంగూర చెట్టు, బాగుందా? రెసిపీ కానీ, మా చెట్లు కానీ, మా గార్డెన్ కానీ నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా ప్లీజ్. అండ్ గడ్డ పెరుగుతో అయితే నేను సర్వ్ చేసుకొని తినేస్తున్నాను. రెసిపీ నచ్చిన వాళ్ళు డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ మా వీడియోలో మీకు ఏదైతే నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి, గార్డెనా, రెసిపీనా, ఏంటి అనేది. సో సీ యూ ఆల్ విత్ our next video. Do like, share, comment and subscribe to our Lisa channel official. Bye bye and happy Sunday once again. Thank you for watching our video.